డాష్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఈ పెద్ద మనిషి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే ఓట్లేసిన ప్రజలకు ఆయన చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఉదాహరణ టీడీపీ 2014 మేనిఫెస్టో. కైకలూరు ఎన్నికల ప్రచారం సభలో సీఎం జగన్ అన్నారు. పెద్ద మనిషి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే ఆయన చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా? గుర్తుందా అన్నా? ఇది గుర్తుందా? ఇది అక్క ఇది గుర్తుందా? అన్న ఇది గుర్తుందా? ఇది గుర్తుందా తమ్ముడు? అక్క ఇది గుర్తుందా? 2014లో ఇదే చంద్రబాబు ఆయన మేనిఫెస్టోలో ఆయన చెప్పినేటివి ముఖ్యమైన హామీలునంటూ ఆయన స్వయంగా సంతకం పెట్టాడు. సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించిన ఈ చంద్రబాబు 2014లో ప్రజలు నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడుకు ఓటేశారు. ఓటేస్తే ఆ 5 సంవత్సరాలలో ముఖ్యమైన హామీలనంటూ ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పినేటివి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చంద్రబాబు చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం. గజ్జల వెంకటలక్ష్మి, చైర్పర్సన్ మహిళా కమిషన్ అన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళామ తల్లులందరికీ ఒకటే విజ్ఞప్తి. ఓటు అన్నది ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ విన్నవించుకుంటోంది. ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా మీ మనస్సాక్షిని అనుసరించి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎక్కడా కూడా ఓటు అన్న ఆయుధాన్ని ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయొద్దని, సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ మీ గజ్జల వెంకటలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్. థ్యాంక్ యూ. తిరుమల అయోధ్య తరహాలో ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మికంగా క్షేత్రంగా రూపుదిద్దుతామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. కూడా అన్యాయం చేశారు. మీకు తెలిసిందే, వెండి సింహాలు ఎక్కడ మాయమైనవి అనేది. అంటే అక్కడ కూడా అవినీతి, అమ్మవారు కూడా ఇప్పుడు ఆగ్రహించే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఓటేస్తారని అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవగానే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేది తథ్యం. పశ్చిమ నియోజకవర్గంలో మనకి ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిని, అమ్మవారి కొండని కూడా ఒక మంచి ఆధ్యాత్మిక క్షేత్రంలాగా తయారు చేసి, అయోధ్యలో బాలరాముడికి ఎలాగైతే కట్టారో కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న తిరుపతి దేవస్థానం ఎలా డెవలప్ అయిందో ఆ విధంగా దుర్గమ్మ తల్లిని కూడా డెవలప్ చేస్తూ పశ్చిమ నియోజకవర్గంలో హజ్ హౌస్ శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కటి ముస్లిం మైనార్టీకి ఏ ఒక్క పని చేయలేదు. అట్లాగే చర్చిలకు కూడా, క్రిస్టియన్స్ కూడా ఏ ఒక్క పని చేయలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద అన్ని తప్పుడు సమాచారాలు చెప్పి మైనార్టీని దూరం చేద్దామని చెప్పి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంది. కులం బేసిస్ మీద, మతం బేసిస్ మీద డివిజన్ తీసుకొద్దామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. మనలో ఒకడు, మనతో ఒకడు, మనందరి వాడు, నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే మంచి మనిషి మన విజయవాడ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ కి తమ అమూల్యమైన ఓటును వేయాలని ఆయన సూచించారు. షేక్ ఆసిఫ్ అని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఫ్యాన్ గుర్తు. 1వ నెంబర్ బటన్ నొక్కి నాకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. ఇట్లు మీ షేక్ ఆసిఫ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. స్వార్థ ప్రయోజనాల కోసం బద్ద శత్రువులు ఏకమయ్యారని కొండపల్లి 26వ కౌన్సిలర్ గుంజా శ్రీను అన్నారు. వాళ్ళు ఇద్దరు ఎవరైతే ఒకరిని ఒకరు దూషించుకున్న వాళ్ళిద్దరు చేతులు కలపంగా లేనిది మనం ఎందుకు ఒకటవ్వకూడదు? వీళ్ళిద్దరూ రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం, వారి వ్యక్తిగత కక్షల కోసం ఇన్నాళ్ళు మనల్ని అందరిని వాడుకుని ఈ రోజున వాళ్ళిద్దరు వాళ్ళ ప్రయోజనాల కోసం ఒకటవ్వంగా లేనిది
వాళ్ళ యొక్క వ్యక్తిగత కక్షల కోసం మనం ఎందుకు బలి అవ్వాలి అని పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. అక్కడ 2 పర్యాయాలు ఓడిపోయారు నందిగామలో. ఇక్కడికి వచ్చిన తర్వాత గెలుపు అంటే ఏంటో గెలుపు రుచి మీకు చూపించింది మైలవరం నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గెలుపు రుచి చూసిన తర్వాత కృతజ్ఞతతో మీరు మళ్ళీ ఇక్కడ ఉండాలి. కానీ మీరు మళ్ళీ ఏం చేశారు కాదని మళ్ళీ మీరు మీ వ్యక్తిగత స్వలాభం కోసం మీరు పార్టీ మారారనేది నియోజకవర్గంలో ఏ ఒక్కరిని అడిగినా, రాజకీయాల అవగాహన ఏ ఒక్కరిని అడిగినా తెలిసిపోతుంది. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో కాపుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సంవత్సరానికి 15,000 చొప్పున వాళ్ళకి చేయూత రూపంలో అందుతున్నాయి. అలాగే పిల్లల్ని బడికి పంపితే డబ్బులు అందుతున్నాయి. వీటిని వాళ్ళేమి వృధా ఖర్చులకి ఏం ఖర్చు పెట్టట్లేదు. మళ్ళీ దాని మీద స్వయం ఉపాధి పొందుతున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాము. దాన్ని స్వయం ఉపాధి కోసమే వాళ్ళు ఖర్చు చేస్తున్నారు. వాళ్ళు ఉపాధి పొందటం కాకుండా 10 మందికి మళ్ళీ ఉపాధిని కల్పిస్తున్నారు. కూడా తల ఎత్తుకొని గౌరవంగా తిరగగలుగుతున్నారు. కేవలం ఈ 5 సంవత్సరాల నుంచినే మనం ఇది చూడగలుగుతున్నాం. అలాగే పిల్లలు స్కూల్స్ నాడు నేడుతో స్కూల్స్ దశ మారిపోయినాయి. ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చారు. మొన్న మీటింగ్లో కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వస్తే కనుక ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగుని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మేమందరం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాము. నేను కానీ సార్ కానీ మేమందరం తెలుగు బాగానే మాట్లాడగలుగుతున్నాము. ఎక్కడ తప్పులేమి దొరలకుండా మామూలుగానే మాట్లాడుతున్నాం. రాయటం బాగానే వచ్చు, చదవటం బాగానే మాట్లాడుతున్నాం. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న మాత్రాన తెలుగుని తగ్గించినట్టు కాదు కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.